హలో గైస్, వెల్కమ్ టు ఎడు టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అప్వర్క్ గురించి చెప్పుకుందాం. అప్వర్క్ ఇది జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ సైట్. దీంట్లో మనం ఇంట్లో నుండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ వర్క్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేయండి. డైరెక్ట్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో టూ టైప్స్ ఉంటుంది: ఫైండ్ టాలెంట్, ఫైండ్ వర్క్. ఫైండ్ టాలెంట్ అంటే మీరు ఎవరికన్నా వర్క్ ఇవ్వాలనుకోవచ్చు. మీరు జాబ్ చేస్తూ మీకు హెవీ లోడ్ వర్క్ ఉంటే దీంట్లో ఫ్రీలాన్సర్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళకు వర్క్ ఇవ్వచ్చు. ఫైండ్ వర్క్ అంటే మీరు దీంట్లో వర్క్ చూసుకోవడం. ఇప్పుడు మనం సైన్అప్ ఎలా అవ్వాలో, రిజిస్టర్ ఎలా అవ్వాలో చూద్దాం. సైన్అప్ ప్రాసెస్ చూద్దాం. I am a client hiring for a project. I am a freelancer looking for work. మనం ఫ్రీలాన్సర్ కాబట్టి ఫ్రీలాన్సర్ అప్లై యాజ్ ది ఫ్రీలాన్సర్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్, పాస్వర్డ్, కంట్రీ. సెండ్ మీ మెయిల్స్ విత్ టిప్స్ ఆన్ హౌ టు ఫైండ్ టాలెంట్ దట్ ఫిట్స్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఈ అగ్రి చేయండి. క్రియేట్ మై అకౌంట్. నేను ఇస్తున్నాను చూడండి. ఇది జెన్యూన్ సైట్ అండి. దీంట్లో మీరు కరెక్ట్ నేమ్ ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత మనకు ఫస్ట్ పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ ఆధార్ ఆర్ పాస్పోర్ట్ ఏదైనా వెరిఫికేషన్ అడుగుతుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకే కరెక్ట్ మీ నేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో, పాస్పోర్ట్లో ఎలా ఉందో అలాగే ఇచ్చేసేయండి. మెయిల్ కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఏదైనా కనెక్ట్స్ వస్తే మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది. ఓకే, పాస్వర్డ్ ఇచ్చేయండి. సజెస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఓకే, క్రియేట్ మై అకౌంట్. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, రీడైరెక్టింగ్ యూ. ఇప్పుడు ప్రాసెస్ వస్తుందండి. ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ఎలా చేసుకోవాలో. వెరిఫై యువర్ ఈమెయిల్ టు ప్రొసీడ్. ఇప్పుడు ఈమెయిల్కి మెయిల్ వస్తుంది ఒకటి, మనకి చూద్దాం. కంప్లీట్ ప్రాసెస్ చెప్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ వీడియో చూస్తే మీకు కరెక్ట్ ప్రాసెస్ అర్థమవుతుంది. మీకు వర్క్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని వచ్చింది చూడండి. రెడీ ఫర్ యువర్ నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ. Ask a few questions and start building your profile. Apply for open roles or list services for clients to apply by. Get paid safely and know we are there to help. Get started. A few quick questions first. Have you freelanced before? Nope, it's new to me. Got it. So what's your biggest goal for freelancing? To earn my main income. దీంట్లో మెయిన్ ఇన్కమ్ కూడా ఏం చేసుకోవచ్చు అండి. మీరు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి దీనిపైన హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు మంత్లీ 50K ఖచ్చితంగా ఎర్న్ చేస్తారండి. అండ్ హౌ వుడ్ యూ లైక్ టు వర్క్? ఇప్పుడు ప్రొఫైల్ సెటప్ చేసుకోవాలండి. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ నుండి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి, లేకపోతే రెజ్యూమే అప్లోడ్ చేయండి. ఫిల్ అవుట్ మాన్యువల్లీ క్లిక్ చేస్తాను నేను. ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఇక్కడ మీరు దేనికి మీకు ఏదైతే వస్తుందో దానిపైన చేయండి. మీరు ఫుల్ స్టాక్ డెవలపరా, మీకు వెబ్సైట్ డెవలప్ చేయడం వచ్చా, ఎక్సెల్ వర్క్ వచ్చా, డేటా ఎంట్రీ వర్క్, మీకు ఏ వర్క్ రాకపోతే డేటా ఎంట్రీ వర్క్ అని పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది చాలా. జస్ట్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎర్న్ చేసుకోవచ్చు అలా కూడా. నేను ఇక్కడ ఇంటీరియర్ డిజైనర్ అని ఇస్తానండి. ఇది మెయిన్.
చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎక్స్‌పర్ట్ యాస్ ఇక్కడ ఎక్స్‌పర్ట్ అని ఇవ్వండి. ఎక్స్‌పర్ట్ యాస్ ఇంటీరియర్ డిజైనర్. నెక్స్ట్ యాడ్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోండి. లేదంటే అవసరం లేదు. నథింగ్ టు యాడ్. చెక్ ద బాక్స్ అండ్ కీప్ గోయింగ్. యాడ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ స్కూల్ ఇవ్వండి ఏదో ఒకటి. మీరు ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ ఇవ్వండి. బ్యాచిలర్స్ మీరు ఏది బీటెక్ చేశారా, ఏది చేస్తుంది ఇవ్వండి. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్, ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఎలక్ట్రానిక్స్, సివిలా ఏదైతే అది ఇవ్వండి. సిఎస్సియా, ఎలక్ట్రికల్, ఓకే. డేట్స్ అటెండెడ్ మీరు ఇప్పటి నుండి ఇప్పటి వరకు చదివారో అప్పటి నుండి ఇవ్వండి. 2016 టు 2020 ఇయర్ పాస్డ్ అవుట్. ఇక్కడ డిస్క్రైబ్ చేయండి మీరు స్టడీస్లో ఏమేమి చేశారో, ఏమేమి ఈవెంట్స్కి అటెండ్ అయ్యారో, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చి ఉంటే ఇక్కడ డిస్క్రైబ్ చేసేసుకోండి. అది ప్రొఫైల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సేవ్ చేయండి. నెక్స్ట్ లాంగ్వేజెస్కి వెళ్ళండి. లాంగ్వేజెస్లో మై లెవెల్ ఇంగ్లీష్ అని ఉంది చూడండి. ఇక్కడ ఏ లాంగ్వేజ్ యాడ్ చేయనవసరం లేదు. మిమ్మల్ని తెలుగు అడిగారు, ఇంగ్లీష్ హిందీ అడిగారు, ఏది అడగరండి. జస్ట్ ఇంగ్లీష్ ఉంటే సరిపోద్ది. ఇంగ్లీష్ అని ఉంది. మై లెవెల్ ఈజ్ ఫ్లూయెంట్ అని పెట్టేసుకోండి. షేర్ యువర్ స్కిల్స్. ఇక్కడ మీకు స్కిల్స్ ఏముంటాయి అవి చేసేసుకోండి. లైక్ ఇంటీరియర్ డిజైనర్, కమర్షియల్ డిజైనర్, ఇవి ఇలా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. కానీ మీరు మీ ఇష్టమైన చేసుకోవచ్చు. మీరు ఎక్సెల్ వర్క్ అయితే ఎక్సెల్కి రిలేటెడ్ స్కిల్స్ చేసేయండి. మీరు ఒకవేళ వెబ్ డెవలపర్ అయితే వెబ్ డెవలపర్కి రిలేటెడ్ స్కిల్స్ పెట్టేయండి. మ్యాక్సిమం 15 స్కిల్స్. మ్యాక్సిమం మీరు మినిమం ఎంత పెట్టుకుంటారో అది మీ ఇష్టం. మ్యాక్సిమం 15. ఓకే. నౌ రైట్ యువర్ బయో. ఇక్కడ బయో రాయండి. మీరు దానికి ఎక్కడెక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చేసుకోవచ్చు బయోలో. మీకు స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చారండి డిస్క్రైబ్ యువర్ టాప్ స్కిల్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇంట్రెస్టెస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ క్లయింట్ విల్ సీ ఆన్ యువర్ ప్రొఫైల్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడే ఫస్ట్ చూస్తారు, డిస్క్రిప్షన్ చూస్తారు మీది. మీ బయో ఎలా ఉందో, మీ వర్క్ ఇవ్వాలో వద్దా అని వాళ్ళు డిసైడ్ చేసుకుని దీన్ని చూసే. సో జాగ్రత్తగా ఇవ్వండి. చూజ్ యువర్ ఏరియా ఆఫ్ వర్క్. నేను ఏదో ఒకటి చేస్తున్నా రావట్లేదు కాబట్టి. ఓకే. నేను ఏదో ఒకటి ఇచ్చేసానండి. అలా అలా టైప్ చేశాను. నో వరీస్. ఓకే. ఓకే అండి. సేవ్ అయిపోయింది. సెలెక్ట్ ఏ కేటగిరీ. ఇక్కడ మీరు ఇచ్చేది ఏ కేటగిరీకి రిలేటెడ్. మీరు కస్టమర్ సర్వీస్కి చేసుకోవచ్చు. మీరు చేసే వర్క్ అకౌంటింగ్ రిలేటెడా, సేల్స్ రిలేటెడా, ఇంజనీరింగ్ రిలేటెడా, ఏదైనా చేసుకోవచ్చు. సబ్ కేటగిరీ చూసుకోండి. మీరు ఏది దేనికి రిలేటెడ్. ఎలక్ట్రానిక్స్. ఇక్కడ హవర్లీ రేట్ ఇవ్వండి. మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ హవర్లీ రేట్ $3 నుండి స్టార్ట్ అవుతుందండి. $3 అప్వర్క్ సర్వీస్ ఫీ ఉంటుంది. వీళ్ళు ఇంత కట్ చేసుకుంటారు. మీకు వచ్చే $3కి -0.60 కట్ చేసుకుంటారు. $2.40 వస్తుంది హవర్కి. ఒకవేళ మీరు ఫ్రెషర్ కాకపోయి చేసుకుంటే చేసుకోవచ్చు. ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ 3 పెట్టుకుంటే తొందరగా వర్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. లాస్ట్లీ ఫోటో అండ్ ఇక్కడ ఫోటో మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో ఎలా ఉండాలి అంటే ప్రొఫెషనల్గా ఉండాలి. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదండి, అలా ప్రొఫెషనల్ ఫోటో ఇచ్చేసేయండి. కంట్రీ, స్ట్రీట్ అడ్రస్, సిటీ, జిప్ కోడ్, ఎంటర్ మొబైల్ నెంబర్. తర్వాత మీ ప్రొఫైల్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇచ్చేసాక నాకు ఇక్కడ వస్తలేదు. ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసాక ప్రొఫైల్ చెక్ చేసుకుంటే డైరెక్ట్ క్లియర్గా ప్రొఫైల్ కనిపిస్తుంది. దీనికి అప్వర్క్కి మొబైల్ యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్లో. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ లాగిన్ అయిపోతే మీకు మెయిల్స్ వస్తాయి. అప్పుడప్పుడు అప్వర్క్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఏమైనా ప్రపోజల్స్ పెట్టాలా అని. మీకు 62 ఆర్ 72 అలా బిట్స్ కనెక్ట్స్ వస్తాయండి. దీంట్లో కనెక్ట్స్ ఉంటాయి. కనెక్ట్స్ని బట్టి మనం వాళ్ళ వర్క్ పెట్టేదానికి మనం ప్రపోజల్స్ పెట్టుకోవచ్చు. నేను ఈ వర్క్ చేస్తాను, ఇంత టైంలో చేయగలను, ఇలా ఇలా అని చెప్పి ప్రపోజల్స్ పెట్టుకోవచ్చు. అలా
ఓకే అండి. ఇదే అప్‌వర్క్. దీని టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నేను నా ఈ ఎడ్యుటెక్ ఛానల్ 1,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యాక పక్కా ఫస్ట్ 1,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యాక పక్కా చేసే ఫస్ట్ వీడియో అప్‌వర్క్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంత్లీ 50,000 ఎర్న్ చేయొచ్చండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, నొక్కండి. థ్యాంక్ యూ అండ్ కీప్ స్టే ట్యూన్డ్.